పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సిపి. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఇక వివరాల్లోకి వెళ్తే, మాదన్నపేట చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శుభకార్యం కొరకు వచ్చి మాదన్నపేట చెరువును చూడడానికి వెళ్లి మృతి చెందారు. చెరువు కట్టపై అదుపు తప్పి మత్తడిలోకి దూసుకెళ్లిన కారులో ముగ్గురు వ్యక్తులు. స్థానికులు గమనించి ఇద్దరిని కాపాడగా ఒక యువకుడు మృతి. వీరంతా నర్సింహులపేటకు చెందిన యువకులు. ఈరోజు నర్సంపేటలో ఒక శుభకార్యానికి వచ్చారని సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపడుతున్నారు. కారులో పోయి మృతి చెందిన వ్యక్తి పేరు విష్ణుగా గుర్తించారు. బాడీ పక్కన ఉంటుంది. మెడికల్ కాలేజీలు పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాడు. మన అందరం పోరుబాట పట్టాల్సిన టైం వచ్చింది అని అంటున్న వైఎస్ జగన్. ఒకవైపునేమో మనం కడతా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు, ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పోర్టు కట్టాడా? ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. పోర్టు పూర్తిగా వస్తూ ఉంది. సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడే మన ఎన్నికల అయిపోయే టయానికే ఒక బర్త అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా రెండో బర్త కూడా పూర్తయిపోస్తూ ఉంది. ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు 4 ప్రదేశాలలో 6 పోర్టులు కడతా ఉంటే మన 5 ఏళ్లలోనే మనము మరో 4 పోర్టులు కట్టడానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి. ఈ పోర్టులు కూడా అంతే, ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. ఇది సంపద సృష్టి అని అంటారు. ఇవన్నీ పోర్టులు ఉంటే ఈ పోర్టుల వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్టుల వల్ల
రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి 4,000 కోట్లు అవుతుందని అనుకుంటే, ఇదే పోర్టు ఇంకొక 10 ఏళ్లలో ఇదే పోర్టు కట్టడానికి 4,000 కాదు, కావాల్సింది 10,000 కోట్లు కావాల్సి వస్తుంది. అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు. పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర వాళ్ళకి అందరికీ కూడా. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, అందరూ ఇక పోరుబాట పట్టాల్సిందే. మనం నేను వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. 2 టన్నులలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు 2 టన్నులు పూర్తి అయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేశాం. 2 టన్నులు పూర్తి అయిపోయినాయి. నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది. 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది. కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే R&R కింద డబ్బులు ఇవ్వడం. ఆ R&R కింద ఆ రిజర్వాయర్కి సంబంధించి 1,200 కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయచ్చు. అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి, ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం. ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల, అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే 52 టీఎంసీలు నీళ్లు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును, అయిపోయిన ప్రాజెక్టుకు కూడా R&R డబ్బులు ఇవ్వకుండా, అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు. మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్. చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి. అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధమంటాం. ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు. ఈ నెల 3 ప్రోగ్రామ్స్ పెట్టినాం. ఈ 13వ తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద, మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం. మా 20,000 ఏమైంది? అప్పుడేమన్నారు, జగన్ 13,500 ఇస్తానన్నాడు. ఆ 13,500లో కూడా 6,000 రూపాయలు PM కిసాన్ అని చెప్పి అన్నారా లేదా? అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు? వీళ్ళు ఇచ్చే 20,000 ఆ PM కిసాన్ 6,000 కాక, అది కాక మీరు 20,000 ఇస్తానట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా? ఇప్పుడు ఏమైంది? అది పోయింది, ఇది పోయింది. ఎప్పుడేమైంది? అది పోయింది, ఇది పోయింది. ఇది నిలదీసే కార్యక్రమం. ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా MSP రావడంలో, ఎవరిని అడిగినా 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. వీటి అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల 13వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరపున మనమంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ, అయ్యా రైతుల సమస్యలు ఇవి, పలకండి, పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం 13వ తారీఖున చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు, అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు. అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేను తగ్గిస్తా, అన్న మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున, 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే, 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో
డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. మేలో ఎన్నికలు అయ్యాయి అంతే. జూన్ నేను వచ్చాడు, జూన్ 4వ తారీఖు అంతే. ఆన్ నుంచి స్టార్ట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పోయింది, ఏప్రిల్, మే, జూన్ పోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పూర్తిగా 0. ఈ విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మిమ్మల్ని రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు. ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు. సో ఆ పిల్లల తరపున జనవరి 3వ తారీఖున విద్యా దీవెన వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా. సో ఈ 3 ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్, జనవరి 3వ తారీఖు వరకున మనం ప్రోగ్రాముల్లో అనౌన్స్ చేసినాం. ఈ 3 ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము, చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవినీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక నా ప్రోగ్రాంలు పార్టీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాలి. ఎందుకనంటే మన పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది. కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికిన నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను. ప్రతి బుధవారము, ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తాము. యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు. మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం, ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం, ఓ TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ITDP అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏంది, రోజు డైవర్షన్ పాలిటిక్స్, నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధం వేస్తారు, ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజలకు చేసిన మంచి ఏది లేదు, ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు. కాబట్టి మట్టేయడమే, బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం. ఈ వ్యవస్థలోకి యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి. ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు, ఇదిగో ఫోటో. ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది, ఇదిగో ఫోటో. ఎందుకు అమ్మఒడి రావడంలా, ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం, క్వశ్చన్ చేయడం, అప్లోడ్ చేయడం, ఇలా ప్రతి ఒక్కళ్ళని తయారు కావాలి.
ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్గనైజ్ పద్ధతిలోకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్రభాష్యం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరి మీద బురద జల్లడమే, ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే, ప్రతి ఒక్కటి వక్రీకరించడమే. దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి. కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం. రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని 41 రోజులు గీతా పారాయణంతో పాటు గీతా జయంతి ఉత్సవాలను బుధవారం హోమ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు ముమ్మాడి రామస్వామి మాట్లాడుతూ ఈ గీతా పారాయణం గత 10 సంవత్సరాల నుండి కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి వరకు నిర్విరామంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నామని తెలుపుతూ ఈ రోజు 4 హోమ మండపాలలో 16 మంది దంపతులు పాల్గొని గీతా జయంతిని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ భక్త బృందం, మాజీ సర్పంచ్ వెల్మల రామిరెడ్డి, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. మనసుత్వ ఏక చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యోగమాత్మని శుద్ధయే. భగవతే వాసుదేవాయ స్వాహా. మమజ్ఞాయ విరోక్రియం ధారేణ చంతిరః నాసి కాస్రదః నశాతే స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జన. భగవతే వాసుదేవాయ స్వాహా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు స్వప్నవ బోధస్య యోగో భవతి దుఃఖహారం తదా యస్మిన్ భగవతే వాసుదేవాయ స్వాహా. శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా. ఏకైవ సాత్వికా భావ రాజసమస్తం. శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ ప్రతిష్టాపన జరిగిన రోజుల నుండి 2014, 2012లో ప్రతిష్టా కార్యక్రమాలు జరిగితే 2014 నుండి ఈ 2024 వరకు అంటే గత 10 సంవత్సరాల నుండి ప్రతి కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మార్గశిర శుద్ధ ఏకాదశి వరకు 41 రోజులు నిరంతరాయంగా గీతా పారాయణం చేసి గ్రామంలోని భక్తులు, పెద్దలు అందరి సహాయ సహకారాలతో ఈ గీతా పారాయణాన్ని చేయడం జరుగుతున్నది. భగవద్గీత జయంతి రోజున అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున అంటే ఈరోజు సామూహికంగా అందరం హోమ కార్యక్రమాలు నిర్వహించి తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గత 10 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి ప్రతి సంవత్సరం గ్రామంలోని పెద్దలే కాకుండా, గ్రామంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గంగాధర మండలం కానీ, బోయినపల్లి మండలం కానీ, కొడిమ్యాల మండలం, ఇటు మల్యాల మండలం నుంచి భక్తులు, భగవద్గీత పారాయణం చేసే భక్తులు కానీ, తర్వాత గోపాలకృష్ణ భగవానుని గీతా పారాయణ భక్తులు కానీ అందరు విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో మహాద్భుతంగా విజయవంతం చేస్తున్నారు. ఈనాడు 4 మండపాలను ఏర్పాటు చేసి మండపానికి 4 చొప్పున అంటే 16 మంది దంపతులు కూర్చొని ఈరోజు గీతా పారాయణం హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అటు తర్వాత గ్రామంలోని దాతల చేత తర్వాత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
ఆలయ భక్త బృందం చేత ఈ కార్యక్రమాన్ని, హోమ కార్యక్రమాలు, తర్వాత భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని, తర్వాత గీతా జయంతి కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరం. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నాం. అన్నం సరిగ్గా ఉడకకపోవటం వల్ల గ్యాస్ ట్రబుల్స్తో విద్యార్థులు అస్వస్థ అయినట్లుగా ధృవీకరణ. త్రాగునీటి నాణ్యత పరిశీలించేందుకు జిల్లాలో ప్రతి స్కూళ్లలో హాస్టల్లో S2S టెస్టులను జరుపుతున్నారు. తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అని అన్నారు. ఏం చెప్దామండి, గ్యాస్ నా ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్ గా మాట్లాడాలి అయితే, ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ ప్రాపర్ దాంతో కావచ్చు. 45 రైస్ ఇస్తాము మనము. 45 డేస్ వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేశారా లేదా, మనం ఇలాగ స్టాఫ్ కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ తప్పిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేశారు. అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, అనుకో ఫుడ్ తింటే మనం మోర్ స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ చెప్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యతతోటి కలిగిన మన మీద ఆధారాల మీద అధికారుల మీద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు అన్ని పాటిస్తున్నాము, చేస్తాం. ఇంకొక డౌట్ నాకు ఏముంది, ఒక 100 పైన 130 పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 137 చిల్డ్రన్ ఉన్నారు. 137లో 6 ఎందుకు వస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఫుడ్ పాయిజనింగ్ అందరూ రాస్తున్నారు. కొంత మీడియాలు 15 రాశారు, 30 రాశారు. నేను అది ఆపలేను, నా పరిధి కాదు అది. కానీ మీరు ఒక మాట ఆలోచించాలి. ఒకవేళ ఏమైనా మనము జర్మ్స్ తింటే సేమ్ ఫుడ్ అందరూ తింటే అందరికీ రావాలి నేను కోరట్లేదు. మై లాంగ్వేజ్ మే బి బ్యాడ్, బట్ మై పాయింట్ ఈజ్ ఓన్లీ 6 చిల్డ్రన్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. 3 చిల్డ్రన్ ఇప్పుడు మనము ఐవి ఇస్తున్నాము. గ్యాస్కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు, గ్యాస్కు ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నారు. కెమికల్ కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ప్రతి స్కూల్లో వాటర్, ఇది యూజ్ వాటర్ ఫర్ కుకింగ్ అనమాట. మాక్సిమం వ్యాధులు మనకి వాటర్ తోటి వస్తాయి. ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాన్ ఉంటుంది. సో మనము ఏం చేసాము, మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి, H2S వైల్స్ అంటాము. దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటుంది అనమాట. ప్రతి మండే ఇప్పుడు వరకు ప్రతి మండే చేసాము. వైల్లో వాటర్ ఉంచితే 24 అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు. సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను, ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను. సో ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు, ట్యూస్డే మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను. సో అలాగే ఇక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 6 months నుంచి. జిల్లాలో ఎన్ని సెంటర్లకు పంపించారు? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, MPUPS, MPPS 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. SC, ST, BC, మైనారిటీ అన్ని చోట్ల మనం చేయిస్తున్నాం. నా దగ్గర 10,000 వైల్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాను. 1 lakh రూపీస్ పెట్టి 10 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది. పేరెంట్స్ స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేద్దామా, మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం, అది మనం స్టాఫ్ మీద యాక్షన్. పేరెంట్స్ మీరు ఎలాంటి సజెషన్ చెప్పారు? పేరెంట్స్కి నాకు కోరేది ఒకటి, మీరు మీ పిల్లల్ని మా మీద వదిలేసి ఉండడం. మా మీద అంటే మా సిస్టమ్ మీద కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి కోరేది ఒకటి, డోంట్ బిలీవ్ వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు. పిల్లలు కూడా ఏముంటుంది, పాపం వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ, రూల్స్ ఏముంటాయి అది పాటిస్తున్నాము. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్ కూడా అలౌ చేయట్లేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే, మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బి వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము. సో మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీద నమ్మకం పెట్టి మా మీద
ఎన్ని రోజుల్లో మనతో కొలికైతే ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ విలేకరి రంజిత్ పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వర్గూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి కె హుస్సేని, కోశాధికారి షాబుల్ వలీ ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీ యూడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జీకే గురురాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో పై ఎత్తుల ఎదుగులకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరులను ఆదుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఐజేయు సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదు. మీ యొక్క ఎదుగుదలకు మీరు ఎంతో కృషి చేసిందని నీవు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైకుతో నీ ఇష్టానుసారంగా క్షణిక ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాతమూలకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ బాషాకి జరిగిన నష్టాన్ని, ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కోసిగి మండలం, పెద్ద కడబూరు, కౌతాలం 4 మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేశాము. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. మంత్రాలయం ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు, మంత్రాలయం. ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడి కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వేచ్ఛ, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది. కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి TV9 విలేకరు రంజిత్ పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులని అరికట్టాలి. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే. ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. నా పేరు చాంద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.